కాదు, మేమందరం బ్రదర్స్మే. ప్రైజ్లో మాకు ఆ డిజిగ్నేషన్ అవే వద్దు. మీరు మా దగ్గరకు వచ్చినప్పుడు పాస్టర్ గారు అని మమ్మల్ని పిలిస్తే మాకు కలిగే సంతోషం కంటే అన్నా అంటారే ఎంత తృప్తి ఉంటుందో అంత తృప్తి ఉంటుంది. అక్క అంటారే ఆ పిలుపు చాలు మా పుట్టింటి వాళ్ళందరినీ మర్చిపోతాం. అయ్యగారు అని పిలిపించుకునే పదం కూడా నాకు ఇష్టం ఉండదు. అలాగని తప్పని నేను అనను. నా వరకు నా పిల్లలు నా దగ్గరకు వచ్చినప్పుడు, మా పిల్లలు మా దగ్గరకు వచ్చినప్పుడు అక్క అంటారే అది చాలమ్మా మాకు, అన్న అంటారే అది చాలు. అంకుల్ అన్నారా నా ముఖం పింకులు అయిపోద్ది. అస్సలు అది పడతాం. అస్సలు మీకు అన్నలమే, మీ పిల్లలకి అన్నలమే, మీ మనవాళ్ళకి అన్నలమే, మీ ముని మనవాళ్ళకి అన్నలమే, మీ ముని 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 అందరికీ మేము అన్నలమే. అట్ట అన్నలెట్ట అవుతారన్నా అంటారా? ఇది ఆత్మీయ భాష. యేసయ్య మీకు తండ్రి అయ్యాడు కదా, యేసయ్య మీకు తండ్రి అయ్యారు. మీకు తండ్రి అయినప్పుడు మీ కొడుకు ఏమవుతాడు? తాతయ్య. యేసయ్య మీకు తండ్రి, మరి మీ కొడుకు ఏం కావాలి? తాతయ్య కావాలి. మరి కొడుకు ప్రార్థన చేసేటప్పుడు తాతయ్య అని అంటాడా? తాతయ్య మా అమ్మోళ్ళ నాన్న, మా నాన్నోళ్ళ నాన్న, ఇద్దరికి నాన్న మా తాతయ్య అంటాడా? మీ కొడుకు ప్రార్థన చేసేటప్పుడు కూడా తండ్రి అంటాడు. ఆ కొడుకు పుట్టాడు, ఎవడాడు? మనవడు ప్రార్థన చేసేటప్పుడు మా జేజి తాతయ్య, ముత్తాత మా ముత్తాతయ్య అని అంటాడా? ఆడికి పిల్లలు పుట్టారు, ఆడు ప్రార్థన చేసేటప్పుడు మా జేజి తాతయ్య అంటాడా? ఈ దేవుడు ఆత్మీయ భాష, దేవుడు కాదు ఆత్మీయ భాష. ఆయన మనకు తండ్రి, మన పిల్లలకు తండ్రి, మన పిల్లలకు తండ్రి, వారి పిల్లలకు ఆయన తండ్రిగానే ఉంటాడు. హల్లెలూయా చెప్పండి. ఏ భాష ఇది? మరలా చెప్తున్నాను, మీలో ఎవ్వరు కూడా అలాగని అయ్యగారు అనే పదాన్ని నేను కించపరచను. మా దగ్గరకు వచ్చినప్పుడు అన్న అంటారే, అక్క అంటారే, మీరు మా కుటుంబ సభ్యులు అన్నదానికంటే ఎక్కువగా ఓ తెలియని ప్రేమ మా గుండెల్లో ఉంటుంది. ఆ పిలిపే మాకు కోట్ల రూపాయల ఆస్తితో సమానం.